సొంతగా కొత్తింట్లో షిఫ్ట్ అయిన అమ్మాయి అక్కడ రూల్స్ పాటించకపోతే శిక్షలు పడతాయంటే నమ్ముతారా? ఆ అమ్మాయికి ఏమైందో తెలుసుకోవాలంటే వీడియో చివరి దాకా చూడండి. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే ఇంగ్లీష్ మూవీ 1BR. ఒక అమ్మాయి సారా రీసెంట్ గా అపార్ట్మెంట్ లోకి షిఫ్ట్ అవుతుంది. అపార్ట్మెంట్ లో అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. వాతావరణం కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అపార్ట్మెంట్ లో పెట్స్ అలౌడ్ లేదు. కానీ సారా సీక్రెట్ గా పిల్లిని పెంచుకుంటుంది. సారా తన ఫాదర్ కి చెప్పకుండా ఇంటి నుంచి బయటికి వచ్చి తన ఓన్ గా జాబ్ చేసుకుంటూ అపార్ట్మెంట్ లో ఉంటుంది. సారా ఆఫీస్ కొలీగ్ లీసా. అపార్ట్మెంట్ లో ఒక అతనికి ఒక కన్ను లేదు. అతను సారాని చూస్తూ ఉంటాడు. అపార్ట్మెంట్ లో వాళ్ళు ఆ రోజు నైట్ పార్టీ చేసుకుంటారు. సారాని కూడా పార్టీకి రమ్మంటారు. పార్టీలో కన్ను లేని అతను సారాకి ద పవర్ ఆఫ్ కమ్యూనిటీ బుక్ ఇచ్చి, ఈ బుక్ నా లైఫ్ మార్చేసింది అని సారాని బుక్ చదవమంటాడు. సారా నాకు వద్దంటుంది. సారా పక్కింటి అతను బ్రైన్. సారా సామాన్లు ఇంట్లోకి షిఫ్ట్ చేయడానికి బ్రైన్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. సారాకి బ్రైన్ నచ్చుతాడు. పార్టీ అయిపోయాక సారా తన అపార్ట్మెంట్ లోకి వెళ్లి నిద్రపోతుంది. అప్పుడు గోడలో నుంచి పైప్స్ కదులుతున్నట్టు, వాటర్ వస్తున్నట్టు సౌండ్స్ వస్తాయి. ఆ రోజు సారాకి నిద్ర పట్టదు. అపార్ట్మెంట్ లో ఈడీ అనే ముసలామెకి ఒంట్లో బాగోదు. సారా ఈడీకి మందులు వేసుకోవడంలో హెల్ప్ గా ఉంటుంది. ఈడీని దగ్గరుండి చూసుకుంటుంది. ఈడీ దగ్గర కూడా పవర్ ఆఫ్ కమ్యూనిటీ బుక్ ఉంటుంది. సారా ఈ బుక్ నీకు కన్ను లేని అతను ఇచ్చాడా అని అడుగుతుంది. కన్ను లేని అతను పేరు లెస్టర్. అతని భార్య రీసెంట్ గా క్యాన్సర్ వల్ల చనిపోయింది. లెస్టర్ బాధలో ఉన్నాడు అని ఈడీ చెప్తుంది. ఆ రోజు నైట్ కూడా పైప్ సౌండ్ గట్టిగా వస్తాయి. సారాకి నిద్ర పట్టదు. నెక్స్ట్ రోజు పొద్దున సారాకి డోర్ నుంచి లెటర్ వస్తుంది. ఆ లెటర్ లో పెట్స్ అలౌడ్ లేదు, కొంతమందికి ఎలర్జీ ఉంటుంది, సెల్ఫిష్ గా ప్రవర్తించొద్దు అని రెడ్ పెన్ తో కోపంగా రాసి ఉంటుంది. లెటర్ ఎవరు రాశారో తెలుసుకోవడానికి బయటికి వెళ్లి చూస్తుంది. బయట అందరూ సారాని నవ్వుతూ పలకరిస్తారు. కారిడార్ లో లెస్టర్ సారాని చూస్తూ ఉంటారు. సారా లెస్టర్ ని చూసి ఇతనే లెటర్ రాసి ఉంటాడు అనుకొని లెస్టర్ ని పిలుస్తుంది. లెస్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సారా లెస్టర్ ని ఫాలో అయ్యేలోపు బ్రయన్ వచ్చి సారాని నైట్ డిన్నర్ పార్టీకి రమ్మంటాడు. సారా ఆఫీస్ లో టైర్డ్ గా ఉంటుంది. లీసా ఏమైంది అని అడిగితే అపార్ట్మెంట్ లో నిద్ర రావట్లేదు, టైర్డ్ గా ఉంది అంటుంది. ఆ రోజు ఆఫీస్ అయిపోయాక సారా లీసాతో అపార్ట్మెంట్ కి వస్తుంది. బ్రయన్ డిన్నర్ కి పిలిచాడు అని మర్చిపోయి సారా బయట నుంచి ఫుడ్ తెచ్చుకుంటుంది. లీసాకి అపార్ట్మెంట్ మామూలుగానే ఉంటుంది. లీసా కొంచెం సేపు సారా ఇంట్లో ఉండి వెళ్తుంది. ఆ రోజు నైట్ సారాకి ఏదో కాలుతున్నట్టు స్మెల్ వస్తుంది. అదేంటో చూడడానికి రూమ్ లోంచి బయటికి వెళ్తుంది. మైక్రో ఓవెన్ ఆన్ లో ఉంటుంది. అవెన్ మీద పెట్స్ నాట్ అలౌడ్ అని నోటీస్ పెట్టి ఉంటుంది. మైక్రో ఓవెన్ ఓపెన్ చేస్తే తన క్యాట్ అందులో ఉంటుంది. సారా భయపడి అరిచేలోపు ఎవరో సారాని వెనక్కి లాగి చైర్ లో కూర్చోబెట్టి చేతులు వెనక్కి కట్టేస్తారు. లైట్స్ ఆఫ్ లో ఉంటాయి. సారా అతన్ని చూసి లెస్టర్ అనుకుంటుంది. లైట్స్ ఆన్ చేశాక అతను ఎవరో సారాకి తెలుస్తుంది. అతను బ్రయన్. సారా హెల్ప్ అని గట్టిగా అరుస్తుంది. బ్రయన్ ఒక ఇంజెక్షన్ బయటికి తీస్తాడు. సారాకి టెన్షన్ వచ్చి చైర్ ని అటు ఇటు ఊపి కింద పడేస్తుంది. చైర్ విరిగిపోతుంది. సారా బ్రయన్ ని కొట్టి డోర్ తీసి బయటికి వెళ్తుంది. హెల్ప్ అంటూ పరిగెడుతుంది. కారిడార్ లో ఒక ఆమె ఉంటుంది. సారా ఆమెని హెల్ప్ అడుగుతుంది. బ్రయన్ బయటికి వస్తాడు. ఆమె సారాని పట్టుకొని బ్రయన్ కి ఇస్తుంది. బ్రయన్ సారాని అక్కడి నుంచి లాక్కొని వెళ్తాడు. బిల్డింగ్ లో వాళ్ళు బయటికి వచ్చి సారాకి హెల్ప్ చేయకుండా అలానే చూస్తూ ఉంటారు. సారాని ఒక రూమ్ లోకి తీసుకువెళ్లి ఇంజెక్షన్ ఇస్తారు. సారాకి మత్తు ఇవ్వడానికి డిన్నర్ పార్టీకి రమ్మంటారు. సారా డిన్నర్ పార్టీ మిస్ అవుతుంది. అందుకే ఈ ప్లాన్ వేస్తారు. సారా కళ్ళు తెరిచి చూడంగానే గ్రీన్ యూనిఫామ్ వేసుకొని ఒక రూమ్ లో ఉంటుంది. ఆ రూమ్ కి మెటల్ డోర్ ఉంటుంది. రూమ్ లో విండోస్ క్లోజ్ చేసి ఉంటాయి. రూమ్ లో 2 బటన్స్ ఉంటాయి. అక్కడ కూడా పెద్దగా పైప్ సౌండ్ వస్తుంది. సారా హెల్ప్ అని అరుస్తుంది. అప్పుడు డోర్ తెరిచి అపార్ట్మెంట్ మేనేజర్ బ్రయన్ లోపలికి వస్తారు. మేనేజర్ సారా ఆఫీస్ కి నేను మానేస్తున్నాను అని మెసేజ్ పెడతాడు. సారా గురించి తెలిసి సారాకి కేర్ చేసే వాళ్లతో సంబంధాలు కట్ చేపిస్తాడు. సారా బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్స్ అన్ని క్లోజ్ చేస్తాడు. ఎవరైనా సారా గురించి వెతికితే సారా ఎక్కడుందో తెలియకుండా చేస్తాడు. సారా ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతుంది. బ్రయన్ గోడ వైపు తిరగమంటాడు. గోడ మీద 2 మార్క్స్ ఉంటాయి. సారాకి భయం వేసి నేను తిరగను అంటుంది. అప్పుడు మేనేజర్ మేము చెప్పింది వింటే నీకు రివార్డ్ ఉంటుంది, లేకపోతే లెస్టర్ లాగా అవ్వాల్సి వస్తుంది అని లెస్టర్ ని పిలుస్తాడు. లెస్టర్ కి ఒక కన్ను, ఒక చెవు ఉండదు. సారా వాళ్ళు చెప్పింది వింటుంది. సారా గోడ వైపు తిరిగి 2 చేతులు గోడ మార్క్స్ మీద పెట్టి కాళ్ళు దూరంగా జరిపి గోడని చూస్తూ ఉండాలి. బటన్స్ ఆన్ అయ్యి ఉండే వరకు ఆ పొజిషన్ లో ఉండాలి. బటన్స్ ఆఫ్
అయ్యాక రిలాక్స్ అవ్వచ్చు. మళ్ళీ బటన్స్ ఆన్ అయ్యాక పొజిషన్ లోకి వెళ్ళాలి. ఆ రూమ్ లో సీసీ కెమెరాస్ ఉంటాయి. సారా కరెక్ట్ గా చేస్తుందో లేదో కెమెరాలో చూస్తూ ఉంటారు. మేనేజర్ వచ్చి ఇదంతా నీ మంచి కోసమే, ఒక రోజు నీకు అర్థం అవుతుంది అని చెప్తాడు. మేనేజర్ బ్రయన్ రూమ్ లో నుంచి బయటికి వెళ్తారు. అప్పుడు ఒక సాంగ్ ప్లే అవుతుంది. సారా కొంచెం సేపు ఆ పొజిషన్ లో ఉన్నాక పెయిన్స్ వస్తాయి. అయినా ఏడుస్తూ అలానే ఉంటుంది. నేను ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అనుకుంటుంది. అలానే చాలా రోజులు లైట్స్ ఆన్ అయితే ఆ పొజిషన్ లో, లైట్స్ ఆఫ్ అయితే రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. డోర్ నుంచి ఒక డ్రింక్ వస్తుంది. రెస్ట్ రూమ్ కి వెళ్లాలన్నా వాళ్ళు పోర్టబుల్ టాయిలెట్ పంపుతారు. అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళంతా అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయ్యాక ఈ ప్రాసెస్ చేసి ఉంటారు. సారా అలానే నిద్ర లేకుండా ఆ ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. సారాకి నిద్ర వచ్చినప్పుడు పాట స్టక్ అవుతూ ఉంటుంది. రూమ్ లో లైట్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతూ ఉంటాయి. సారా ఇంకా ఆ పొజిషన్ లో ఉండలేక బటన్స్ లైట్ ఆన్ లో ఉన్నప్పుడే కింద పడిపోతుంది. మేనేజర్ బ్రయన్ రూమ్ లోకి వస్తారు. సారా ఇంకా ఆపేయండి అంటుంది. మేనేజర్ గన్ను బయటికి తీస్తాడు. సారా వద్దు అని స్లోగా నిలబడి పొజిషన్ లోకి వెళ్తుంది. సారా పొజిషన్ లో ఉండట్లేదు అని బ్రయన్ ఒక బాక్స్ లో నుంచి మేకులు తీసి సారా చేతులకి మేకులు కొడతాడు. సారా ఆ పొజిషన్ లోనే చాలా సేపు ఉంటుంది. సారాకి గోడల నుంచి వాళ్ళ నాన్న మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ నాన్న, నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తాను అంటాడు. సారాకి డోర్ ఓపెన్ అయినట్టు అనిపిస్తుంది. ఫాస్ట్ గా మేకులో నుంచి చేతులు లాగి వెనక్కి తిరుగుతుంది. రూమ్ ఇంతకు ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. డోర్ ఏమీ ఉండదు. సారా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. కొంచెం సేపు అయ్యాక కళ్ళు తెరుస్తుంది. లైట్స్ ఆన్ అవ్వగానే గోడ దగ్గరికి వెళ్తుంది. పొజిషన్ లో ఉండడానికి రెడీ అవుతుంది. అప్పుడే మేనేజర్ బ్రయన్ వస్తారు. మేనేజర్ సారాని ఆపి సారాని హక్ చేసుకొని, బాగా చేశావు, ప్రౌడ్ ఆఫ్ యూ అంటాడు. సారాని రూమ్ బయటికి తీసుకువెళ్తారు. అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు సారాని రెడీ చేసి చేతికి బ్యాండేజెస్ వేస్తారు. వాళ్ళకి కూడా చేతికి మానిపోయిన గాయాల మచ్చలు ఉంటాయి. మేనేజర్ సారాని క్వశ్చన్స్ అడిగి సారా గురించి మొత్తం తెలుసుకుంటాడు. కమ్యూనిటీలో అందరి గురించి అందరికీ తెలుసు. సీక్రెట్స్ లేకపోతే అందరూ కలిసి బాగా ఉండొచ్చు అని. సారాకి పవర్ ఆఫ్ కమ్యూనిటీ బుక్ ఇచ్చి చదవమంటారు. బుక్ రాసింది చార్ల్స్. సారా ఆ రూమ్ లో ఉండి బుక్ చదువుతూ ఉంటుంది. సారా బుక్ చదివాక దానిలో క్వశ్చన్స్ అడుగుతారు. సారా ఎందుకు ఇంట్లో నుంచి వాళ్ళ నాన్నతో ఉండకుండా వచ్చేసింది అంటే, సారా వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగలేనప్పుడు సారా నాన్న నర్స్ తో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. అందుకని సారాకి వాళ్ళ నాన్న అంటే కోపం. కమ్యూనిటీ వాళ్ళకి బయట ప్రపంచం నచ్చదు. బయట అందరూ ఫోన్స్ వాడుతూ ఎవరి గురించి పట్టించుకోకుండా ఉంటారు. సెల్ఫిష్ గా ఉంటారు. కమ్యూనిటీలో 3 రూల్స్. రూల్ నెంబర్ 1, సెల్ఫ్లెస్నెస్. కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఒకరికి ఒకళ్ళు హెల్ప్ గా ఉండాలి. రూల్ నెంబర్ 2, సీక్రెట్స్ ఉండకూడదు. అందరి గురించి అందరికీ తెలియాలి. రూల్ నెంబర్ 3, యాక్సెప్ట్ చేయడం. ఎవరైనా తప్పు చేస్తే అందరూ అతన్ని కొడతారు. పనిష్మెంట్ అయిపోయాక మళ్ళీ అందరూ కలిసి మామూలుగా ఉంటారు. రూల్ నెంబర్ 4, సెక్యూరిటీ. నైబర్స్ మనల్ని చూస్తూ ఉంటారు అని తెలిస్తే మనం భయం లేకుండా ఉంటాం. ఈ రూల్స్ పిల్లలకి స్కూల్లో నేర్పిస్తూ ఉంటారు. కమ్యూనిటీ ఫౌండర్ చార్ల్స్ కి వరల్డ్ మొత్తం ఇలా చేయాలి అని ఉంటుంది. సారా రోజు పవర్ ఆఫ్ కమ్యూనిటీ బుక్ చదువుతూ ఉంటుంది. పగలు కమ్యూనిటీలో వాళ్ళకి హెల్ప్ గా ఉంటుంది. సారాని రోజు మేనేజర్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అని ఉందా అని అడుగుతాడు. సారా ఒక రోజు జాయిన్ అవ్వాలి అని అబద్ధం చెప్తుంది. ఒక రోజు తెలియదు అని హానెస్ట్ గా చెప్తుంది. మేనేజర్ కి సారాలో ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఒకరోజు సారాని మానిటర్ రూమ్ లోకి పంపుతారు. అందరి అపార్ట్మెంట్స్ లో కెమెరాస్ ఉంటాయి. కెమెరాస్ లో నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి. మానిటర్ రూమ్ లో కూడా కెమెరా ఉంటుంది. రూమ్ లో ఉన్న వాళ్ళని ఎవరో చూస్తూ ఉంటారు. ఆ చూస్తూ ఉండేది ఎవరో ఎవరికీ తెలియదు. ఈడి తన అపార్ట్మెంట్ లో బాగా దగ్గుతూ ఇబ్బంది పడుతూ ఉంటుంది. సారా ఇది మానిటర్ లో చూసి ఈడీకి హెల్ప్ చేయడానికి వెళ్తుంది. మేనేజర్ సారాని అప్రిషియేట్ చేస్తాడు. ఈడీకి ఒంట్లో బాగలేదు, కమ్యూనిటీకి సర్వ్ చేయలేదు అని ఈడీని చంపేస్తారు. ఈడీ కూడా కమ్యూనిటీ కోసం చనిపోవడానికి రెడీ అవుతుంది. సారా ఇదంతా చూసి షాక్ అవుతుంది. కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి బ్రెయిన్ వాష్ చేస్తారు. కమ్యూనిటీ మంచిది అని అనుకునేలా చేస్తారు. ఫైనల్ గా సారా కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతుంది. కమ్యూనిటీలో జాయిన్ అయిన వాళ్ళందరికీ ఒక సింబల్ ని వేడి చేసి వంటి మీద ప్రింట్ వేస్తారు. సారాకి కూడా అలానే చేస్తారు. సారా కమ్యూనిటీలో జాయిన్ అయింది అని అందరూ సెలబ్రేట్ చేస్తారు. లెస్టర్ కి సారాని చూస్తే చనిపోయిన తన భార్య లాగా అనిపిస్తుంది. అందుకే మేనేజర్ లెస్టర్ కి సారాకి అక్కడే పెళ్లి చేస్తాడు. వాళ్ళిద్దరిని కలిసి ఉండమంటాడు. సారా లెస్టర్ కలిసి లెస్టర్ ఇంట్లో ఉంటారు. సారా అపార్ట్మెంట్ కొత్త వాళ్ళకి రెంట్ కి ఇవ్వడానికి ఓపెన్ అవుతుంది. అప్పుడే సారా ఫాదర్ అపార్ట్మెంట్ కి వస్తాడు. మేనేజర్ సారాతో నువ్వు మీ నాన్నని పంపించేయాలి అంటారు. సారా
వాళ్ళ నాన్నతో హట్ అయ్యేలా మాట్లాడుతుంది. సారా నాన్న సారీ చెప్తాడు. సారా వాళ్ళ నాన్నని హక్ చేసుకొని ఏడుస్తుంది. బ్రయన్ డోర్ నుంచి కత్తి తీసుకొని సారా నాన్నని పొడవడానికి వస్తాడు. సారా చూసి వాళ్ళ నాన్నని పంపించేయాలి అని వాళ్ళ నాన్నని తిడుతుంది. సారా వాళ్ళ నాన్న వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్న వెళ్ళంగానే సారా బాధపడి ఏడుస్తుంది. అపార్ట్మెంట్ లో రూమ్ వేకెన్సీ ఉండడం వల్ల రూమ్ చూడడానికి చాలా మంది వస్తారు. వాళ్ళలో కమ్యూనిటీకి సూట్ అయ్యే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సారాని కూడా అలానే సెలెక్ట్ చేశారు. వేకెన్సీ ఉన్న అపార్ట్మెంట్ ని చూడడానికి లీసా కూడా వస్తుంది. మేనేజర్ కి లీసా కమ్యూనిటీకి సూట్ అవుతుంది అని లీసాకి అపార్ట్మెంట్ ఇస్తాడు. సారా రోజు మానిటర్ లో లీసాని చూస్తూ ఉంటుంది. సారాకి జరిగినవి లీసాకి కూడా జరుగుతూ ఉంటాయి. నైట్ పైప్ సౌండ్ రావడం, అందరూ తనతో ఫ్రెండ్లీగా ఉండడం, నైట్ రికార్డ్ అయిన పైప్ సౌండ్ అపార్ట్మెంట్ లో ప్లే చేస్తూ ఉంటారు. లీసాని కూడా రూమ్ లో వాల్ మీద పొజిషన్ చేపిస్తారు. లీసా గట్టిగా ఫైట్ చేస్తుంది. బ్రయన్ చెవు కొరుకుతుంది. లీసాతో మాట్లాడడానికి సారాని రూమ్ లోకి పంపుతారు. సారా లీసాని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. లీసా కన్విన్స్ అవ్వదు. లీసా సారాని కింద పడేసి డోర్ వైపు పరిగెడుతుంది. మేనేజర్ లీసాని కట్టేసి చెవులో పొడవడానికి చూస్తాడు. లీసా కదులుతూ ఉంటుంది. మేనేజర్ లీసాని గట్టిగా పట్టుకొని సారాని లీసా చెవులో పొడవమంటాడు. సారా మేనేజర్ ని పొడుస్తుంది. సారా లీసా రూమ్ లో నుంచి పారిపోతారు. మేనేజర్ లీసాని గన్ తో షూట్ చేస్తాడు. లీసా చనిపోతుంది. సారా మేనేజర్ ని చంపేస్తుంది. మేనేజర్ కి కూడా చేతి మీద మేకు వాళ్ళు వచ్చిన మచ్చలు, సింబల్ ప్రింట్ ఉంటుంది. మేనేజర్ కి కూడా ఎవరో బ్రెయిన్ వాష్ చేసి కమ్యూనిటీలో జాయిన్ చేపిస్తారు. కమ్యూనిటీకి లీడర్ మేనేజర్ కాదు అని సారాకి తెలుస్తుంది. సారా మేనేజర్ దగ్గర కీస్, గన్ తీసుకొని పారిపోతుంది. సారా మేనేజర్ ని చంపేసింది అని అందరూ సారా మీద కోపంగా ఉంటారు. సారా మేనేజర్ చనిపోయాడు, మనం ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు అంటుంది. కానీ ఎవ్వరూ అక్కడి నుంచి కదలరు. అప్పుడే బ్రైన్ వచ్చి నిన్ను మేము బయటికి వెళ్ళనివ్వలేము అని సారాని ఆపుతారు. సారా బ్రైన్ ని షూట్ చేసి అక్కడి నుంచి పారిపోతుంది. సారా డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్తుంటే సారాని ఒక అతను ఆపుతాడు. లెస్టర్ సారా గన్ తీసుకొని సారాని బయటికి వెళ్లకుండా ఆపిన అతన్ని షూట్ చేస్తాడు. సారాని బయటికి నెట్టి ఎవరూ బయటికి వెళ్లకుండా డోర్ క్లోజ్ చేస్తాడు. లెస్టర్ గన్ తో షూట్ చేసుకొని సూసైడ్ చేసుకుంటారు. సారా ఫాస్ట్ గా అక్కడి నుంచి పారిపోతుంది. సారాని ఎవరూ ఫాలో అవ్వరు. సారా తప్పించుకున్నాను అని సంతోషపడుతుంది. అప్పుడే ఆ వీధిలో ఉన్న అపార్ట్మెంట్స్ లో సైరన్స్ మోగుతాయి. ఆ అపార్ట్మెంట్స్ లో మొత్తం కమ్యూనిటీ వాళ్ళే ఉంటారు. సారా అక్కడి నుంచి పారిపోతుంది. నమ్మకంతో ఇంట్లోకి వెళ్తుంది. ఆ ఇంట్లో ఆమెకి స్వేచ్ఛ లేకుండా చేస్తారు. 1BR కేవలం హారర్ కాదు, ఇది మానసిక టార్చర్ గురించి చెప్పిన కథ. ఇంతటితో 1BR మూవీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్, వెబ్ సిరీస్, యానిమే, ఏషియన్ డ్రామా కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.